ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సంజీవనగర్ రామాలయంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి 20వ విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవం. నంద్యాలలో విత్తన విక్రయ కేంద్రాలలో విత్తన నాణ్యత పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. హోబిలంలో ఘనంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగిన రథోత్సవం. ఆలగడ్డ పట్టణంలోని రామలక్ష్మి కోఠాలలో డిఎస్పీ షేక్ షర్బుద్దీన్ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ ఆపరేషన్. నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధి తీవ్రతను నిర్ధారించే అత్యాధునిక యంత్రం ఏర్పాటు. హోబిలంలో ఘనంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగిన తిరుమాంచనం కార్యక్రమం. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ 20వ వార్షికోత్సవ వేడుకలను భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం నుండి విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక హోమాలు నిర్వహించి సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని వంకధార మధుసూదనరావు పార్థి సారథి కృష్ణ దంపతులు చేత అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం కనుల పండుగగా జరిగింది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సమస్త సుఖ అవాప్యర్థం ఏమని మనం పూర్వజన్మని అంటే ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ చేసిన పాపాలు సంపూర్ణంగా తొలగిస్తామని నీకు ఎందువల్ల ఈ యొక్క వివాహంలో పాల్గొన్నావు కాబట్టి అని నీకు తొలగిస్తానని చెప్తున్నామట. నీకు ఇప్పుడు మనుషుల్లో నీకు రాజయోగాన్ని ఇస్తానంటున్నామట. అదే రాజు జన్మాన్ని ఇస్తానంటున్నామట. అదే స్థితి సంపదలు ఇస్తానంటున్నాడు. భయాన్ని తొలగించి నీకు ఏం చెప్తున్నాను? విష్ణు సాహిత్యమా అంటే విష్ణు సాయి అంటే సాక్షాత్
నంద్యాల పట్టణంలోని విత్తన విక్రయ కేంద్రాలలో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి పత్తి విత్తన నాణ్యతను పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని విత్తన డీలర్లను హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ త్వరలో ప్రారంభం కానుండటంతో నంద్యాల పట్టణంలోని విత్తన దుకాణాలపై వ్యవసాయ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నంద్యాల మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని విత్తన విక్రయ కేంద్రాలలో పత్తి విత్తనాలు నాణ్యత పరిశీలన కోసం శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ పత్తి విత్తన విక్రయ కేంద్రాలలో విత్తనాల శాంపిల్స్ సేకరించి నాణ్యత పరిశీలన చేపట్టామన్నారు. ప్రతి రైతు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తన కొనుగోలుకు సంబంధించి రసీదును పొందాలన్నారు. విత్తన శాంపిల్స్ లో ఉండవలసిన అన్ని రకాల గుణాలను వ్యవసాయ విత్తన పరీక్ష కేంద్రాలలో రైతులు పరిశీలించుకొని పొలంలో విత్తుకుంటే మంచిదన్నారు. ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువగా విక్రయించిన నకలి విత్తనాలు విక్రయించినట్లు తేలిన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి డీలర్లను హెచ్చరించారు. ఇది హెచ్డి టెస్ట్ అంటారు. దీన్ని అంటే హెర్బిసైడ్ టాలరెంట్ టెస్ట్ అని. దీంట్లో హెర్బిసైడ్ టాలరెన్స్కి సంబంధించిన జీన్ ఏమన్నా ఉందా అనేది, అంటే అది యాక్చువల్గా పర్మిషన్ లేదు గవర్నమెంట్. అట్లా జీన్ ఉందే లేదా ఇప్పుడు మనము రైతులకు అమ్మే దాంట్లో లేదని టెస్ట్ చేయడానికే మనము ఈ ప్రొసీజర్ చేస్తాము. అంటే దీంట్లో ఉన్న విత్తనాల్ని కొన్ని పొడి చేసేసి దాంట్లో ఈ స్ట్రిప్ పెడతాం అనమాట. ఈ స్ట్రిప్ పెట్టిన తర్వాత దీంట్లో చూడండి అయిపోయింది. సింగిల్ బ్యాండ్ కలర్ వచ్చింది, పింక్ కలర్ సింగిల్ బ్యాండ్ వచ్చిందంటే దీంట్లో జీన్ లేదండి, నెగిటివ్ అని అర్థం. అన్ని దానిలో సింగిల్ బ్యాండ్ వచ్చింది, అన్ని నెగిటివ్. దీంట్లో అదేం లేదు. రైతులు దీన్ని హెచ్డి కాటన్ దీంట్లో జీన్ లేదు, హెచ్డి జీన్ లేదని అర్థం. ప్రతిదీ సింగిల్ బ్యాండ్ వచ్చింది, అదే నెగిటివ్ అండి. గవర్నమెంట్ అనుమతించిన విత్తనాలనే వీళ్ళు ప్యాక్ చేసినారని అర్థం. ఎందుకంటే హెచ్డి అనేది గవర్నమెంట్ అనుమతించాలి, జీన్ దీంట్లో లేదు కాబట్టి అది మంచి విత్తనమే. హెచ్డి జీన్ లేని విత్తనాలు కాబట్టి రైతులకు విక్రయించవచ్చు. ఈ టెస్ట్ ద్వారా మేము టెస్ట్ చేస్తున్నాము ఎక్కడెక్కడ షాప్లో కూడా. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ మొదలైంది, మనకు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. మనకు ముఖ్యంగా నంద్యాల జిల్లా కేంద్రంలో వివిధ రకాల విత్తనాల కోసము రైతులు జిల్లా కేంద్రంలోని దుకాణాలను సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్లో మొదటగా తొలగరి వర్షాలు కురిసిన తర్వాత కొన్ని నంద్యాల చుట్టుపక్కల మండలాల్లో ఈ పత్తి వేసే అవకాశం ఉంది. చాలామంది రైతులు ఈ పత్తి విత్తనాలు కొనుగోలు చేసుకుంటారు దుకాణాల్లో. ఈ పత్తి విత్తనాల యొక్క క్వాలిటీ అంటే నాణ్యతను పరీక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు మన నంద్యాల మండలానికి కొన్ని టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ప్రతి దుకాణాన్ని తనిఖీ చేసి అందులో ఉన్న పత్తి విత్తనాల నాణ్యతను పరీక్షించడానికి శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 30 నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపించడం జరిగింది. ఆ ల్యాబ్లో మనం పత్తి యొక్క నాణ్యత అనగా దాని విత్తన మొలక శాతము, అదేవిధంగా దాంట్లో ఉన్న మాయిశ్చరు, తర్వాత ప్యూరిటీ టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ నాణ్యత పరీక్షలతో పాటు పత్తిలో ఈ హెచ్డి జీన్ ఉందో లేదో పరీక్షించాలని ప్రతి నమూనాలో మేము పరీక్షించడం జరిగింది. ఇప్పటివరకు మేము 30 నమూనాలలో ఈ హెచ్డి జీన్ పరీక్ష చేయడం జరిగింది. అన్నింటిలో నెగిటివ్గానే రావడం జరిగింది. అంటే ఈ రైతులకు ఏదైతే దుకాణదారులు విక్రయిస్తున్నారో అందులో హెచ్డి జీన్ లేదని తేలింది.
ఇప్పుడు ఇంకా రైతు సోదరులకు సూచనలు ఏమంటే మీరు దుకాణాలు సందర్శించినప్పుడు డీలర్ల దగ్గర మీరు ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని నేను అందరికీ సూచిస్తున్నాను. అదే రైతుల సోదరులు డీలర్ల దగ్గర విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా డీలర్లకు కానీ తెలియజేయడం విధంగా మీ దుకాణానికి వచ్చిన రైతులకు రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు పత్తి అయితేనేమి, మిరప అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, ఏవైనా విత్తనాలు మీరు రైతులకు విక్రయించేవి కంపెనీ దగ్గర నుంచి మీకు వచ్చిన విత్తనాలని, ప్యాక్డ్ విత్తనాలని మీరు విక్రయించాలా. ప్యాకింగ్ చేసిన విత్తనాలని అది రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలా. అదేవిధంగా రైతులకు రైతులకు ఏవైతే విక్రయిస్తున్నారో వాటిని అన్నింటినీ మీరు మనకు నంద్యాలలో ల్యాబ్ ఉంది, ఇంటిగ్రేటెడ్ అగ్రిటేషన్ ల్యాబ్ అని. ఆ ల్యాబ్లో మీరు పరీక్షల నిమిత్తము ఇచ్చేసి దాంట్లో కానీ క్వాలిటీ మీరు కానీ టెస్ట్ చేసుకోవచ్చు. డీలర్లందరూ వాళ్ళ దగ్గర వచ్చిన విత్తనాన్ని ఇంటిగ్రేటెడ్ అగ్రిటేషన్ ల్యాబ్లో ఇచ్చి విత్తనాన్ని పరీక్షించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. డీలర్లందరూ ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళకు వచ్చిన స్టాకు, వాళ్ళు విక్రయించిన క్రయ విక్రయాలను స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలా. అదేవిధంగా వాళ్ళ షాప్లో పట్టికను సూచిస్తూ మీ దగ్గర ఉన్న స్టాకు, తర్వాత బ్యాలెన్స్ ఏదైతే ఉందో అవన్నీ పట్టికను సూచిస్తూ పట్టికను ప్రదర్శించాలని కానీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా నిబంధనలన్నీ విత్తన చట్టం 1966 ప్రకారం ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటన్నిటినీ తప్పనిసరిగా పాటించాలి. రైతు సోదరులకు అమ్మేటప్పుడు నేను చెప్పినట్టు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా ఎంఆర్పి ధర కంటే అధికంగా అమ్మరాదు. ఈ ఎంఆర్పి ధర కంటే అధికంగా అమ్మినా లేదా రసీదు ఇవ్వకపోయినా, ఇంకా చట్టంలో ఉన్న నిబంధనలు పాటించకపోయినా డీలర్లపైన తగిన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి డీలర్లందరూ ఈ విషయాలన్నీ గుర్తిరిగి వాళ్ళ వ్యాపారం సాగించాలని కోరుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాల నరసింహ స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ స్వామి అమ్మవార్లను విశేష స్వర్ణాభరణాలతో అలంకరించి దారు రథంపై ఉంచి మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి రథోత్సవంలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. கொம்பகொண்டு பத்திமையார் அடிக்கே செங்கனாலையிட்டிரஞ்சும் சிங்கவேல் கொண்டாமே.
ओम यो वै सिंहो देवो भगवान् ओम जम्बो यो वै सिंहो देवो भगवान् ओम नमो यो वै सिंहो देवो भगवान् ओम तम्बो यो वै सिंहो देवो भगवान् ओम शंभो यो वै सिंहो देवो भगवान् तन्नो लक्ष्मी प्रचोदयात् ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् ओम धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् ओम महादेव्यै च ఆలగడ్డలోని రామలక్ష్మి కొట్టాల కాలనీలో బుధవారం జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్బుద్దీన్ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు కాలనీలోనే అన్ని ఇళ్లను సోదా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న జరుగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఆలగడ్డ పట్టణానికి బీఎస్ఎఫ్ బలగాలు 35 మంది రావడం జరిగిందని, కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గమైన ఆలగడ్డలో ఎలాంటి అల్లర్లు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ షర్బుద్దీన్ తెలిపారు. కాటన్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా సరైన రికార్డులు లేని 18 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రమేష్ బాబు, రూరల్ సిఐ హనుమంత నాయక్, సిరివెల్ల సిఐ జయచంద్ర, ఎస్ఐలు వెంకటారెడ్డి, నరసింహులు, చంద్రబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
रखने वाला के पुअर पीपल के साइड दिया गवर्नमेंट साइड दिया के मिडिल क्लास और दूसरा पूरा मिक्सिंग के मुस्लिम क्लास రామాంజనేయ కాశమ్మ పేరులో ఏమన్నా అది సపోటా పళ్ళ చెట్లే సార్ సపోటా పళ్ళు కాసలే సార్ అవునా అది చెట్లే సరే ఓకే రామ్ సార్ బాబు అసలు తీసేద్దాం మనం ఆటో తీసేద్దాం ఏం పేరు ఇదే కదా ఏం పేరు ఎవరు పెడుతుంది మా బాబు ఏం పేరు శివకృష్ణ అల్లాయన పేరు సార్ నెంబర్ వేసుకోవాలి తీసుకోవాలా ఇదిలో బండి చేసి ఉంటుంది ఈ బండి ఇది కూడా తప్పులు కావాలా తీసుకుంటే తీసుకుంటారా ఏం పేరు ఏమ్మా ఏం పని చేస్తారు మీరు ఏం పని చేస్తారు ఏం పని చేస్తారు మీరు అవునా ఆ బండి తీసుకోవాలి ఈ బైక్ తీసమ్మా ఎర్ర బండిది ఎర్ర బండిది స్కూటీ తిన్నానా రెండు ఈ పెద్ద పని రికార్డ్స్ ఉన్నాయా రికార్డ్స్ ఉన్నాయి రన్నింగ్ ఉంది అక్కడ ఉన్నారు ఆ ఎర్ర బైక్ తీసుకున్నాయా తీసుకురా రికార్డ్ తీసుకోవాలి వాళ్ళు రికార్డ్ తీసుకోవాలి రికార్డ్స్ లేదంటే బండి తీసుకోవాలి ముందు నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధి తీవ్రతను నిర్ధారించే అత్యాధునిక యంత్రాన్ని జిల్లా వైద్యాధికారి ఏర్పాటు చేశారు. ఎయిడ్స్ వ్యాధి గ్రామస్తులకు వ్యాధి తీవ్రతను నిర్ధారించే అత్యాధునిక అత్యంత ఖరీదైన CD4 కౌంట్ యంత్రాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకరమణ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్వజన ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది, ART సెంటర్ వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇది వరకు ఈ అత్యాధునిక అత్యంత ఖరీదైన పరీక్షలు చేయుటకు కర్నూలు సర్వజన ఆసుపత్రికి శాంపిల్స్ పంపించేవారు. ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చిందని జిల్లా లైబ్రరీ ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ శారదాబాయి తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన తిరుమాంచన కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాల నరసింహస్వామి వారికి 108 కళాశాలతో తిరుమాంచనం కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. అహోబిలంలోనే భావనాసి గుండం వద్ద జ్వాల నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లకు చక్ర స్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అలసిపోయిన శ్రీ స్వామివారు చక్ర స్నానంతో కాస్తంత సేద తీరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని చక్ర స్నానాన్ని తిలకించారు.
शोभमान कल्याण नवान्निगवाधिक नृसिंह जयंती ब्रह्मोत्सव काले चक्रस्नान काले महाराजराज श्रीमद्वेदमार्गदीक्षापणाचार्य परमहंस परिव्राजकाचार्य सर्वतंत्र स्वतंत्रोभय वेदांताचार्य श्री भगवद रामानुज सिद्धांत निर्धारण सार्वभौम श्रीवंटोह श्री रंगनाथ यतीन्द्र महादेशिकन समर्पण महाराजराज श्री आल्लगड्ड रविकांत चौधरी हिमबिंदु दंपति वारी सकुटुंबानां समर्पण ज्ञानपति येरस्ततो भवति ब्रह्मा सत्यात्मप्राणारामं मनानन्दम् समृद्धमृतम् ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुदधाते ओमिद्ब्राह्मण प्रवक्ष्यन्न चक्रासने समासीनः चक्राध्यायुध सेवितः चक्र नक्रविदानांच वक्रायत विलोचनः అని అహోబిల క్షేత్ర మహాత్మ్యంలో నృసింహ పురాణంలో భవనాశిని తీర్థాన్ని గురించి వివరంగా 10వ అధ్యాయంలో వర్ణించబడినది. ఆ నృసింహస్వామి వారి హిరణ్యకశిపును సంహరించిన తర్వాత ఆకాశం నుంచి అతి ఉగ్రమైన దేవత భవనాశిని అనే పేరు కలిగి స్వామివారి యొక్క హస్తమును శుద్ధం చేసేదానికి అవతరించినది భవనాశిని నది. ఆ భవనాశిని నదిలో తుంగభద్ర, కృష్ణ, నర్మదా, కావేరి ఇటువంటి పుణ్య పవిత్రమైన దాదాపు 100 నదులు ఈ భవనాశిని సంగమిస్తుందని చెప్పి పురాణం చెప్తుంది. అటువంటి భవనాశిని తీర్థంలో
ఈరోజు స్వామివారికి చక్ర స్నానం, అవభృత స్నానం అంటారు. అటువంటి చక్ర స్నానంని ఈరోజు స్వామివారి శ్రీభూమినీల చెంచులక్ష్మీ నాయికాథమైన శ్రీ జ్వాలానరసింహస్వామి వారి కొలువుండి ఆ భవనాశిని తీరంలోనే ఈ యొక్క నవకలశ పంచామృత అభిషేకం, తదనంతరం వారుణ సూక్తంతో భవనాశిని వర్ణించి ఆ భవనాశినిలో స్వామివారి నిత్యాభిషేకమూర్తి, చక్రస్నానం చేసే ఒక సుదర్శనమూర్తి, శ్రీశఠారి పాదుకులను వేంచేసి స్వామివారితో అర్చకులతో సహా అవభృత స్నానం చేసి యావత్ భక్తులకి ఆ ఒక్క ప్రసాదంగా తీర్థాన్ని ప్రోక్షించగలిగినారు. అటువంటి వైభవమైన ఈ ఒక్క క్షేత్రంలో సాయంకాలం జరిగే ఈ ఒక్క గరుడోత్సవం అందరూ స్వామివారిని దర్శించి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షానికి అందరూ పాత్రభూతులు కావాలని చెప్పి నరసింహస్వామి వారిని ప్రార్థించి ఈ ఒక్క మహోత్సవం చక్రస్నాన ఉభయదారులైన ఆళ్లగడ్డ ఏపీపీడీసీఎల్ శ్రీ రవికాంత్ చౌదరి దంపతి వారు ఉభయదారులు చేసి ఈ ఒక బ్రహ్మోత్సవం 10 రోజులు స్వామివారితో పాటు ఉండి వారికి ఏమేం కావాలనో స్వామివారు సుగంధ క్షీర దధి మధు పుష్పం ఫలం టెంకాయ నీళ్లు ఇటువంటిదంతా ప్రతిరోజు స్వామివారికి సమర్పించి వారు కృతార్థులైనారు కనుక వారికి యావత్ భక్తులకు ప్రపంచం ఉండే అందరి భక్తులకి క్షేమం ఉండాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదర్ధంతో దద్యాద్ అత్యంత వైభవాద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో పంచమనగర్ రామాలయంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి 20వ విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవం. నంద్యాలలో విత్తన విక్రయ కేంద్రాలలో విత్తన నాణ్యత పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగిన రథోత్సవం. ఆలగడ్డ పట్టణంలోని రామలక్ష్మి కోఠాలలో డిఎస్పీ షేక్ షర్బుద్దీన్ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ ఆపరేషన్. నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధి తీవ్రతను నిర్ధారించే అత్యాధునిక యంత్రం ఏర్పాటు. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగిన తిరుమాంచనం కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.